హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. అందరికీ హ్యాపీ సండే అండి. ఇంక ఈరోజు సండే కాబట్టి ఇంకా మార్నింగే లేట్గా లేచాం. ఇంకా దోసపిండి అయితే ఉనింది, దోశలు అయితే వేసేసాను పల్లీ చట్నీ చేసి. ఇంకా అయితే మా హస్బెండ్ పెట్టించేస్తాను అనమాట. మేమందరం ముందుగానే తినేసాం. ఇంకా మా ఆయన వంట రూమ్లో కూర్చొనే తినేస్తున్నారనమాట. అక్కడ కూర్చోకుండా నేను దోశలు వేస్తుంటే ఆయన తింటూ ఉన్నారనమాట. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ చేయడానికి అన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ ఏం చేస్తున్నానంటే చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను. చాలా రోజులైతే అయిందనమాట చికెన్ దమ్ బిర్యానీ చేసుకొని. ఎప్పుడు కుష్కా సండే వచ్చిందంటే పులావ్ అనమాట, ఇలా చేసుకుంటూ ఉన్నాము. దమ్ బిర్యానీ చేసి చాలా రోజులైంది. ఇంక మా హస్బెండ్ అయితే చెయ్యి సండే అన్నారనమాట. ఇంకా మార్నింగే మార్కెట్కి అయితే వెళ్ళాను. ఆకుకూరలు అయితే కొనుక్కొచ్చుకున్నాను అనమాట. కరేపాకు కూడా కొనాల్సి వస్తుందండి. ఇక్కడైతే ఒక 20 రూపీస్కి అయితే కొద్దిగానే ఇచ్చారనమాట. ఇంకా చాలా రోజుల నుంచి కరేపాకు పొడి చేద్దామని అనుకుంటున్నాను, కానీ వీలు పడలేదన్నమాట. ఇంక ఈరోజైతే చేద్దామని చెప్పేసి మార్కెట్ నుంచి తెచ్చానమాట. ఇంకా ఈ కరేపాకుని హెయిర్ ప్యాక్గా కూడా వాడుతూ ఉంటాను. ఇంకా కరేపాకు నేను కొద్దిగా ఎక్కువగానే వాడుతూ ఉంటాను. అందుకే ప్రతి సండే మార్నింగ్ వెళ్ళి కరేపాకుతో పాటు కొన్ని ఆకుకూరలు, కొన్ని కూరగాయలు, ఇలా పండ్లు అవన్నీ తెచ్చుకుంటాను అనమాట. మార్నింగే వెళ్తాను. మార్నింగ్ వెళ్తే ఆకుకూరలన్నీ చాలా ఫ్రెష్గా ఉంటాయి. అందుకే ఎప్పుడు సండే వచ్చినా మార్నింగే వెళ్తూ ఉంటాను. ఇంకా మార్కెట్ నుంచి వస్తూ చికెన్ కూడా తెచ్చుకున్నాను బిర్యానీ చేయడానికి. ముందుగా మసాలాలు వేసి అన్నీ కలిపి పెట్టేశానండి. ఇంకా బిర్యానీ చేయడానికి అన్నీ కట్ చేసి పెట్టుకుని బిర్యానీ అయితే చేసేసాను అనమాట. ఇంకా నేను బిర్యానీ ప్రాసెస్ ఏం చూపించలేదండి. చాలా రకాల బిర్యానీలు అయితే నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను. చికెన్ దమ్ బిర్యానీ అని, చికెన్ పులావ్ అని, కందకాయ పులావ్ అని, తర్వాత గోంగూర బిర్యానీ అని, తర్వాత చికెన్ పులావు, రొయ్యల బిర్యానీ, ఇంకా కుండ బిర్యానీ అని, ఇంకా చికెన్ దమ్ బిర్యానీలోనే ఒక 4-5 రకాలు అయితే చేశానమాట. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చూడండి. చికెన్ బిర్యానీ అయితే చాలా బాగా కుదిరిందండి. చాలా రోజుల తర్వాత అయితే చేశానమాట. ఇంక నేనైతే మార్నింగ్ రొయ్యల బిర్యానీ అయితే చేద్దాం అనుకున్నాను. మా హస్బెండ్, మా పిల్లలు అయితే చికెన్ దమ్ బిర్యానీ చెయ్యి, చాలా రోజులైంది కదా తిందాము అన్నారనమాట. ఇంక వాళ్ళ కోసం అయితే చికెన్ దమ్ బిర్యానీ అయితే చేశాను. లేకపోతే రొయ్యల బిర్యానీ చేసేదాన్ని. ఇంక ఇంతకుముందు సండే అయితే చేపల దమ్ బిర్యానీ అయితే చేశానండి. చాలా బాగా కుదిరింది చేపల దమ్ బిర్యానీ అయితే. అది కూడా ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చూడండి. చేపల దమ్ బిర్యానీ అయితే ఫస్ట్ టైం అయితే చేశాను. చాలా బాగా కుదిరింది. ఇంక ఈరోజైతే వేడిగా బిర్యానీ చేసిన తర్వాత వెంటనే పెట్టేశాను అనమాట. వేడిగా తింటే చాలా బాగుంటుంది కదా. నేను వంట చేసిన తర్వాత మా పిల్లల్ని అయితే 10 సార్లు అయినా పిల్లాలి, ఒక చోట కూర్చునేనారంటే అస్సలు రారనమాట. ఇంకా అదే మా హస్బెండ్ ఇక్కడ చిన్నోనికి అయితే క్లాస్ బిగుతున్నాడు. ఎంతసేపు పిల్లాలి మమ్మీ, ఎంతసేపు పిలుస్తుంది, ఎందుకు రావు అని. ఇంకా వాళ్ళకైతే పెట్టించేసాను. ఇంకా వీళ్ళకి ఇంత బాగా అరువుగా చేసి పెడితే మా చిన్నోడు చూడండి ఎలా ఉంది అంటే ఏం చెప్తాడో మీరే వినండి. ఖుషి, ఎలా ఉంది బిర్యానీ? బబ్లు బాగుందా? బాగుందా? ఏందిరా తింటా ఉండేది మళ్ళీ కంటా ఉండేది. అందరికన్నా ఫస్ట్ ఖుషి తినేసినాడు. బాబా బాగుందా బిర్యానీ? చాలా రోజుల తర్వాత చేసిన బిర్యానీ అయితే చికెన్ దమ్ బిర్యానీ. ఆ కళ్ళేంద్ర అట్ట పెడతావు? ఎప్పుడు చేసినా అంతే. చూడుబా అట్ట పెడతాడు. కళ్ళు ఎందుకు అట్ట పెడతావు? మెల్లకన్నా వీడియో తీస్తానంటే చాలు ఆ కళ్ళు అట్ట పెడతాడు. అజ్జుడు గాడిదే పో, నేను తిను. అన్నం పెట్టేద్దా ఖుషి? ఫుడ్ ఛాలెంజా? ఎవరు మీ ఇద్దరా? బబ్లు ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకున్నారా? ఎవరెవరు? బబ్లు తినేసబ్బా, బబ్లు తినేసారు.
ఇంకా మా బబ్లు మా ఆయన అయితే ఫుడ్ ఛాలెంజ్ అయితే పెట్టుకున్నారనమాట. ఇలా అయినా ఫాస్ట్గా తింటాడు మా బబ్లు అయితే, లేకపోతే ఒక గంట సేపు తింటాడండి. అసలు ప్లేట్లో అన్నం అయిపోదు అనమాట. ఎంతసేపటికి ముందర కూర్చొని తిను తిను అని చెప్తూనే ఉండాలి. ఇంక ఇలా అయినా ఫాస్ట్గా తినేసాడు ఈరోజైతే. ఇంకా బిర్యానీలోకైతే నేను పుదీనా టమోటాలు వేసి చట్నీ చేస్తాను. ఇదైతే చాలా బాగుంటుందండి. మనం ఎప్పుడైనా బిర్యానీ చేసేటప్పుడు పుదీనా టమోటా చట్నీ ఆయిల్లో వేయించుకొని మిక్సీ పట్టించుకునేయాలి. తర్వాత అయితే అస్సలు పోపు పెట్టకూడదండి. పోపు కానీ పెడితే బిర్యానీలోకి అస్సలు బాగుండదు. వైట్ రైస్లోకి అయితే బాగుంటుంది. తర్వాత పెరుగు చట్నీ కూడా చేస్తానన్నమాట. ఇంకా లంచ్ చేసిన తర్వాత కొద్దిసేపు పడుకొని తర్వాత అయితే రెడీ అయిపోయాము అనమాట షాపింగ్ వెళ్ళడానికి. ఇంక ఈ జనవరిలో మా యానివర్సరీ వస్తుంది. ఇంక మా హస్బెండ్ షాపింగ్ చేసుకుందు పదా, బట్టలు అయితే కొనుక్కుందు అన్నారనమాట. ఆల్రెడీ నాకు శారీ అయితే కొనిచ్చేసారు. ఇంకా డైలీ వేర్ కొనుక్కుందాం అనుకున్నాను. ఇంకా అందుకని షాపింగ్కి అయితే వెళ్తున్నాను. ఇక్కడ మా హస్బెండ్ జామకాయ అయితే కోసారనమాట. ఒకటి మా బబ్లు వెనకాల దాచిపెట్టుకొని చూడండి ఎలా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ బయట అయితే వెళ్ళిపోతాడు అనమాట పరిగెత్తుకుంటూ. వాళ్ళ డాడీగా చూసారా ఎలా వెళ్ళిపోతున్నాడో, అలా అనమాట. మా బబ్లుతో మామూలుగా ఉండదు. ఇంకా మేమైతే షాపింగ్కి అయితే బయలుదేరేసాం అనమాట. ఇంకా నేను ఫస్ట్ పిల్లలకి డైలీ వేరు బట్టలు అయితే కొనుక్కొని తర్వాత అయితే నా షాపింగ్ అయితే చేసుకుందామని ఇక్కడైతే మాకు తెలిసిన వాళ్ళే ఒక ఆంటీ వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళ షాప్ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. పిల్లలకి డైలీ వేర్ కొనుక్కుందామని. ఇంక ఇక్కడైతే చూసారా ఎంత క్యూట్గా ఉంది ఈ డ్రెస్ అయితే. సేమ్ ఇలాంటి డ్రెస్సే మా పెద్ద బాబు ఒక 5 months 6 months బాబుగా ఉన్నప్పుడు ఈ డ్రెస్ అయితే వేసాను అనమాట. మళ్ళీ అయితే ఈ డ్రెస్సు సేమ్ ఇలానే చూస్తూ ఉన్నాను. ఇంకా నా డైలీ వేర్ కొనుక్కోవడానికి శ్రీ లక్ష్మి శారీ సెంటర్, అదే నారాయణ బ్రాండ్ అని యూట్యూబ్లో బాగా ఫేమస్ ఉన్నారు కదా, వాళ్ళ షాప్కి అయితే వెళ్ళాను అనమాట. ఇంకా అక్కడైతే డైలీ వేర్ కొనుక్కొని వస్తూ మోర్లో ఇంకా కూల్ డ్రింక్ అయితే కొనుక్కున్నాను అనమాట. ఇంక ఈ బిర్యానీ తిన్నాం కదా, కూల్ డ్రింక్ అయితే తాగాలనిపించింది. ఇంక షాపింగ్ చేసుకొని వచ్చి బట్టలన్నీ ఇలా ముందర వేసుకొని చూసుకుంటూ ఉన్నాను. ఇంకా షాపింగ్ చేసిన తర్వాత మనం కొనిన బట్టలు ముందర వేసుకొని చూసుకుంటే అదొక ఆనందం కదా. ఇంక మా పిల్లలకు కూడా చూపించాను అనమాట, మీకు ఇవి కొన్నాను, నేను ఇవి తీసుకున్నాను అని. ఇంకా నాకైతే డైలీ వేర్కి అయితే ఒక 4-5 డ్రెస్సెస్ అయితే తీసుకున్నానండి. ఇంకా నేను షాపింగ్ నుంచి వచ్చేళ్ళకు మా పిల్లలు అయితే ఇలా బుద్ధిగా కూర్చొని హోంవర్క్లు అయితే రాసుకుంటున్నారు. ఇంకా మరుసటి రోజు అయితే స్కూల్ ఉంది కదా. ఇంకా మా హస్బెండ్ ఏమేమి కొనిచ్చారు అనేది వీడియో కావాలంటే వీడియో కింద కామెంట్ చేసి లైక్ చేయండి. వీడియో అయితే పెడతాను. ఇంక ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు మోర్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో దునియా మై వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్. బాయ్.